విజయ్ దేవరకొండ తమ్ముడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఫస్ట్ మూవీతో కొంతవరకు బెస్ట్ ఇంప్రెషన్ వేయగలిగినా కూడా, ఆ తర్వాత తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడంలో తడబడతానే ఉన్నాడు. రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 'బేబీ' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కెరీర్‌లోనే. ఆ సినిమా ఏకంగా 100 కోట్ల కలెక్ట్ చేయడంతోటి ఒక్కసారిగా ఆనంద్ మార్కెట్ పెరిగింది అనుకున్నారు. పెరిగినట్టుగానే భావించాలి కూడా. ఎందుకంటే ఒక హీరోకు 100 కోట్ల సినిమా అనేది చిన్న విషయం కాదు. కాకపోతే 'బేబీ' వరకు వచ్చేసరికి అది కంటెంట్ బేస్డ్ సినిమాగానే వెళ్ళిపోయింది తప్ప, ఆర్టిస్టుల పరంగా, హీరోల స్టార్డమ్ పరంగా నిలబడలేదు సినిమా. అంచేత అది పూర్తిగా ఆనంద్ దేవరకొండ కెరీర్‌కి ఎలా ప్లస్ అవుతుందనేది తెలియాలంటే, ఇవాళ రిలీజ్ అయినటువంటి ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి 'గమ్ గమ్ గణేశ' సినిమా ఓపెనింగ్స్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి ఈ 'గమ్ గమ్ గణేశ' సినిమా ఎలా ఉంది? ఇది నిజానికి 'బేబీ' సినిమా కంటే ముందే ఆనంద్ కమిట్ అయినటువంటి సినిమా. ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి 'గమ్ గమ్ గణేశ' ఎలా ఉందనేది చూద్దాం. సో 'గమ్ గమ్ గణేశ' కథాపరంగా చూస్తే, గణేష్ అనే ఒక కుర్రాడు అనాథ. అతనికి మరొక ఫ్రెండ్ ఉంటాడు. ఇద్దరూ కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అతను ఒక అమ్మాయితో లవ్‌లో పడతాడు. కొంతకాలం ఇతను లవ్ చేసిన తను ఒక మంచి డబ్బులున్నవాడు రాగానే అతనితో పాటు వెళ్ళిపోతుంది. ఆ డిప్రెషన్‌లో ఎలాగైనా తను కూడా డబ్బు సంపాదించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అతనికి ఒక డీల్ వస్తుంది. ఆ డీల్ ప్రకారం ఒక పర్సన్ దగ్గర నుంచి వీళ్ళొక 7,00,00,000 విలువ చేసేటువంటి ఒక డైమండ్‌ని దొంగిలించాలి. దొంగిలించి మళ్ళీ ఏదైతే వీళ్ళకి డీల్ ఇచ్చాడో అతనికి ఇవ్వాలి. కానీ వీళ్ళు దొంగిలించి తీసుకొస్తున్న క్రమంలో దాన్ని వాడికెందుకు ఇవ్వడం, మనమే అమ్ముకుందాం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు సైమల్టేనియస్‌గా నంద్యాలలో రాయలసీమ నేపథ్యంలో నంద్యాలలో మరొక కథ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక జరగబోయేటువంటి ఒక ఉప ఎన్నికకు సంబంధించి అపోజిషన్‌లో ఉన్న వ్యక్తిని ఓడించడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అతని మీద రకరకాల ఒత్తిడి తీసుకొస్తుంది. ఎలాంటి డబ్బులు పంచకుండా అతన్ని ఎలాగైనా ఓడించాలని ప్రయత్నం చేస్తుంటుంది. ఆ క్రమంలో అతను మరొక ముఠాతో డీల్ చేసుకొని ముంబై నుంచి గణేష్ విగ్రహంలో 100,00,00,000 రప్పిస్తూ ఉంటాడు. మరి ఆ 100,00,00,000 నంద్యాల వరకు వచ్చాయా? ఈ గణేష్ ఏదైతే ఆ డైమండ్ కొట్టేసి పారిపోతూ ఉంటాడో అతను కూడా ఈ గణేష్ విగ్రహం దగ్గరికి వస్తాడు. ఆ డైమండ్‌ని గణేష్ విగ్రహం లోపల పెట్టేస్తాడు. అలా ఎందుకు చేయాల్సొచ్చింది? వీళ్ళిద్దరి మధ్య సంబంధించి ఈ 100,00,00,000 ఆ వ్యక్తికి చేరాయా? గణేష్‌కి ఆ డైమండ్ చేరిందా అనేది మిగతా కథ. కంటెంట్ పరంగా చూసుకుంటే ఇదొక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ డ్రామా అని మేకర్స్ చెప్పారు. ఎలిమెంట్స్ చూసుకున్నప్పుడు, ట్రైలర్ చూసుకున్నప్పుడు కూడా అలాగే అనిపించింది. కానీ సినిమాగా చూసుకుంటే మాత్రం ఆ ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. ఆనంద్ దేవరకొండ వరకు యాక్టింగ్ పరంగా బాగా చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా, కథనం పరంగా చూసుకుంటే చాలా నాసి రకంగా ఉంది. ఎక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అంటూ ఏముండవు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ కొంతవరకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్న టైంలో సడెన్‌గా దాన్ని డౌన్ చేయడం, ఇతను డబ్బులు ఏదైనా పడేయటం. ఆ తర్వాత వీడికి వచ్చినటువంటి డైమండ్ దొంగిలించడానికి ఆ డీల్‌కి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్‌కు కొంతవరకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ మిగతా కథనం అంతా చాలా సినిమాల్లో ఇప్పటివరకు ఇలాంటి ఏదైతే క్రైమ్ కామెడీ సినిమాల్లో ఉండే ఒక టెంప్లేట్ ఉంటుందో, ఆ టెంప్లేట్‌కి తగ్గట్టుగానే ఉంది తప్ప ఎక్కడ కొత్తదనం కనిపించదు. ఎక్కడ ఒక సర్ప్రైజింగ్ అనిపించేటువంటి సీన్స్ కూడా మనకు పెద్దగా కనిపించవు. అంచేత సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఇంకా డ్రాగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కథ నంద్యాలకు షిఫ్ట్ అవుతుందో అక్కడి నుంచి చూసుకుంటే విలన్ అనకూడదు. ఆ పొలిటీషియన్ తన 100,00,00,000 కోసం తను చేసే ప్రయత్నం, ఆ క్రమంలో తను నమ్మినటువంటి రుద్ర అనే పర్సన్ చేసేటువంటి ఒక ప్రయత్నం, ముంబై నుంచి డబ్బులు తీసుకొస్తున్నప్పుడు ఆ డబ్బులు మాయమైపోవడం, మాయమైన డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయని ఒక కన్ఫ్యూషను. ఇదంతా ఒక డ్రామాగా నడుస్తుంటే ఈ మాయమైన ఆ విగ్రహం మరొక చోట మరొక ఊర్లోకి వెళ్ళిపోవడం, అక్కడ ఒక పెద్ద డ్రామా. వెన్నెల కిషోర్ చేత చేయించినటువంటి పిచ్చి డాక్టర్ కామెడీ అనేది జబర్దస్త్ స్కిట్ కంటే కూడా దారుణంగా ఉందని చెప్పాలి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి వీళ్ళు మీడియా వేషం వేసుకొని హీరో వెళ్ళడం, హీరో ఫ్రెండ్ వెళ్ళడం, విలన్స్ కూడా అక్కడ రావడం, ఇదంతా చూస్తుంటే ఒక ఫోర్స్‌డ్‌గా ఉంటుంది తప్ప ఒక న్యాచురల్ స్క్రీన్ ప్లే లాగా కనిపించదు. అంచేత చూస్తున్నంత సేపు ఏంట్రా బాబు ఇదన్నంత ఫీలింగ్ ఉంటుంది తప్ప, ఎక్కడో ఒక మంచి కథనం చూస్తున్నాం, ఒక మంచి ఎపిసోడ్ చూస్తున్నాం, ఒక మంచి సీన్ చూస్తున్నాం అనే ఫీలింగ్ చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువ సన్నివేశాల్లో ఆ ఫీల్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికొచ్చాక నంద్యాలకొచ్చాక అతను మరొక హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్‌తో కూడా ప్రేమలో పడతాడు. ఎప్పట్లానే మొదటి హీరోయిన్‌కి తన ఫ్రెండ్‌కి ఎలాంటి అబద్ధాలు చెప్పాడు, ఈ అమ్మాయి కూడా అదే చెప్తాడు తప్ప, ఇక్కడ అతని ప్రేమలో కూడా పెద్ద నిజాయితీ ఏం కనిపించదు. సో ఇదంతా ఒక ఫేక్ క్యారెక్టరైజేషన్స్ లాగా ఉంటాయి తప్ప, ఎక్కడో ఒక న్యాచురల్ ఎలిమెంట్స్ లాగాను, న్యాచురల్ ఎమోషన్స్ లాగాను కనిపించకపోవడం అనేది 'గమ్ గమ్ గణేశ'కు పెద్ద మైనస్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఏదైతే 100,00,00,000 తీసుకురావడం, ఎన్నికల సమయంలో ఈసీకి ఎలక్షన్ కమిషన్‌కు దొరకకుండా ఒక 100,00,00,000 ఒక ప్లేస్‌కు చేర్చడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. ఆ టాస్క్‌కు సంబంధించి ఎంచుకున్నటువంటి పాయింట్ బాగున్నప్పటికీ కూడా, ఎగ్జిక్యూషన్‌కి వచ్చేసరికి అతను ఏమాత్రం కొత్తగా ఆలోచించలేకపోయాడు దర్శకుడు బొమ్మిశెట్టి. సో అందువల్ల ఈ సినిమా ఏం చేస్తుంది, చూస్తున్నంత సేపు అక్కడక్కడ ఒక 2, 3 సన్నివేశాలు ఆకట్టుకుంటాయి తప్ప, ఓవరాల్‌గా చూసుకుంటే ఇలాంటి క్రైమ్ కామెడీ కథలు చాలా చూసాం మనం. వాటికి ఏమాత్రం తగ్గకుండా ఒకడు గన్ను పెడితే వాడి వెనకాల ఇంకోటి పెట్టడం, వాడి వెనకాల ఇంకొకటి పెట్టడం. అనగనగా ఒకరోజు ఇలాంటి బ్రహ్మానందం చేసినటువంటి ఆ కాలం నుంచి కూడా ఇలాంటి కథలు, ఇలాంటి కథనాలు చూస్తూ వస్తున్నాం. ఆ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటున్నారో, ఆ ప్రేక్షకుల కోసం దర్శకుడు కూడా ఏమంత కొత్తగా ఆలోచించలేదు. అదే పాత కథనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడానికి ప్రయత్నం చేశాడు. అంచేత చూస్తున్నంత సేపు ఎక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చూసామని గానీ, ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే చూసామని గానీ,
కొంచెం ఒక కొత్తగా ఆలోచించినటువంటి సన్నివేశం ఇది అనిపించినవి గాను పెద్దగా కనిపించవు. చాలా తక్కువ చోట్ల అక్కడక్కడ ఉండటం వల్ల సినిమాకి పెద్ద డ్రాబ్యాక్‌గా కనిపిస్తోంది. సో, యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆనంద్ దేవరకొండ గణేష్ క్యారెక్టర్‌లో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. మాక్సిమం అతను తను చేయగలిగిందంతా చేయడానికి ప్రయత్నం చేశాడు. అతని ఫ్రెండ్‌గా యాక్ట్ చేసినటువంటి ఇమానియల్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇమానియల్ కూడా బాగా చేశాడు. అతను అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు కొంతవరకు. ఇద్దరు హీరోయిన్‌లు చాలా చాలా బాగున్నారు. అందంగా చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేశారు తప్ప, కానీ వాళ్ళ క్యారెక్టరైజేషన్ పరంగా పెద్దగా లెంత్ ఏం లేదు. ఆ క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఇంప్రెసివ్‌గా ఉండవు. అందుచేత ఆ లవ్ స్టోరీ కూడా అలాగా పేలవంగా వెళ్ళిపోతా ఉంటుంది. విలన్‌గా చేసినటువంటి క్యారెక్టర్ అంటే ఇది పొలిటీషియన్‌గా చేసినటువంటి క్యారెక్టర్ చూసుకుంటే రాఘవరెడ్డి అనే క్యారెక్టరు, అతని డబ్బింగు, యాక్టింగు మొత్తం ఓవర్ యాక్టింగ్ లాగానే ఉంటుంది తప్ప ఎక్కడ న్యాచురల్‌గా ఉండదు. ఆ డబ్బింగ్ దారుణంగా ఉంది. అతని యాక్షను తెలుగువాడు కాదు. అతనికి సంబంధించి పర్ఫార్మెన్స్ చూసుకుంటే చాలా ఓవర్ యాక్టింగ్ లాగా కనిపిస్తుంది. అసలు ఆ పాత్ర కూడా పెద్దగా ఆకట్టుకోదు. రుద్ర అనే ఒక క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో కొత్తగా ఫస్ట్ టైం ఐ థింక్ ఇలాగ తీసుకొచ్చినట్టున్నారు. అతను ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశాడో లేదో తెలియదు గానీ, అతను మాత్రం బాగా ఇంప్రెస్ చేస్తాడు. అండ్ యాక్టింగ్ పరంగా చూసుకుంటే ఆ క్యారెక్టర్‌కి సంబంధించి సెటిల్డ్‌గా కనిపిస్తాడు. సో, ఈ రుద్ర అనే క్యారెక్టర్ చూస్తే గనక మనకి గతంలో నాని హీరోగా నటించినటువంటి 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాలో శత్రు పాత్ర గుర్తొస్తుంది. శత్రు కూడా ఆ క్యారెక్టర్ తర్వాతనే అతనికి కెరీర్ టర్న్ అయింది. ఆ క్యారెక్టర్ తర్వాతనే అతనికి బాగా గుర్తింపు వచ్చింది. ఈ రుద్ర అనే క్యారెక్టర్ గాని, ఆ యాక్టింగ్ గాని, అతను కటౌట్ గాని చూస్తే గనక ఫ్యూచర్‌లో ఒక మంచి విలన్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. కాకపోతే మిగతా స్క్రీన్ ప్లేకి సంబంధించినటువంటి ఒక కన్ఫ్యూజన్ వల్ల ఈ సినిమా పెద్దగా ఆకట్టుకునే అవకాశాలు లేవు. ఓవరాల్‌గా చూసుకుంటే 'గమ్ గమ్ గణేష' మంచి టైటిలు, మంచి కాన్సెప్ట్, కానీ దాని ఎగ్జిక్యూషన్‌లో కంప్లీట్‌గా ఫెయిల్ అయిందని చెప్పాలి.